శనార్థులు వార్తలు చూడడానికి అందరు తయారుగా ఉన్నారా? చలో మరి ఆలస్యం ఎందుకు, సురువు చేసుకుందాం. ఈయాటికే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల్ తార్నాక మరియు 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు అండ్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు మన జోర్దార్ వార్తలు. ముందుగల హెడ్లైన్స్. ఈటల రాజేందర్కే పట్టం కట్టిర్రు హుజరాబాద్ ఓటర్లు. 7వసారి గెలిచి వెట్టబోతున్నాడు అసెంబ్లీల కాలు. రైతుల కోసానికి కొట్లాడిండు ఒక పోలీస్ సారు. ఎస్ఐ మంచితనం చూసి తారీఫ్ చేస్తున్నారు జనాలు. ఊళ్ళే వైన్స్ దుకాణం పెట్టాలని లొల్లి పెట్టిండ్రు మహిళలు. ఇదెక్కడ చిత్రం రో అని పరిశాన్ అవుతున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. వార్తలు పట్టుకరమ్మంటే ఆటలు ఆడుతున్న సంతు. పొదర్సంది హుజూరాబాద్ వార్తలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వేమో వార్తలు అని కూడా నన్నుకేమో వాడుతుంది. ఎట్లకెళ్దా ఈటల రాజేందర్ సార్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కానుంచి రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి కదా. ఎట్లనన్నా చేసి ఈ ఉప ఎన్నికలలో గెలవాలని అటు రాష్ట్ర సర్కార్ను నడుపుతున్న పార్టీ, ఇటు సెంటర్ సర్కార్ను నడుపుతున్న పార్టీ గట్టిగానే కొట్లాడినాయి. కానీ ఆఖరికి పువ్వు పార్టీకి పోటీలో నిలిచిన రాజేందర్ సారే గెలిచిండు. ఓట్లు లెక్క పెట్టుడు చాలైన కొద్దిసేపటి సందే పువ్వు పార్టీ లీడర్లు సంబరాలు సురువు చేసిర్రు. మొదటి రౌండ్ కెంచి పువ్వు పార్టీ మెజార్టీ సాధించుకుంటూ వచ్చింది. 22 రౌండ్లు ఓట్లను లెక్క పెడితే 2 రౌండ్లు మాత్రమే కారు పార్టీ ముంగటికి వచ్చింది. కారు పార్టీ కెంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ సంత ఊరు హిమ్మత్ నగర్ల సుతం పువ్వు పార్టీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని మండలాల్లో పువ్వు పార్టీ జోరు చూయిస్తే షెయ్యి పార్టీ డిపాజిట్ కాదు కదా, కనీసానికి అడ్రస్ కూడా లేకుండా పోయింది. పోయిన ఎన్నికల్లో ఇదే హుజరాబాద్ లో పోటీ చేసిన బీజేపీకి 1100 ఓట్లొస్తే ఇప్పుడు ఈటల రాజేందర్ సార్ బీజేపీ కెంచి పోటీ చేసుట్ల 106,732 ఓట్లు వచ్చినాయి. అందుకే ఎర్ర జెండా పార్టీ లీడర్ షాడా వెంకటరెడ్డి సారు ఈ ఎన్నికల్లో గెలిచింది ఈటల రాజేందరే గాని బీజేపీ కాదని కామెంట్ చేసిండు. మొత్తానికి 2004 కెంచి 6 మాటల గులాబీ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నాయకునిగా 2 మాటల మంత్రిగా పనిచేసిన ఈటల సారు ఈసారి పువ్వు పార్టీ కెంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 7 మాటల ఓటమి లేని ధీరుడైందని చెప్పి జేజేలు కొడుతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. 20 ఏండ్లల్లా టీఆర్ఎస్ పార్టీ షాన్ ఎత్తుపల్లాలు చూసింది. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ హరీష్ రావు, గంగుల కమలాకరు, కొప్పుల ఈశ్వరు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరికీ అట్లనే సోషల్ మీడియా వారియర్లందరికీ ధన్యవాదాలు. గట్టిగా కొట్లాడిన గెల్లు శ్రీనుకు అభినందనలు అని చెప్పి మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. స్వయంగా పోటీ చేసినట్టే ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు సార్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఎన్నికల్లో ఓటమితో కుంగిపోదు, గెలిచినాడు పొంగిపోలేదు. ఓడినా గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుంది. పార్టీకి ఓటేసిన ఓటర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలని ట్విట్టర్లో మెసేజ్ పెట్టిండు. ఇక ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ మాట్లాడుకుంటా 2 జాతీయ పార్టీలు ఏకమై నన్ను ఓడగొట్టిన నైతిక విజయం మటుకు నాదే. ఇంకో 2.5 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి ఊళ్ళల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిర్వహణకి పనిచేస్తానని చెప్పుకొచ్చిండు. ఇక అటు బద్వేల్ ఉప ఎన్నికల్లో పంక పార్టీకెంచి పోటీ చేసిన డాక్టర్ సుధా మేడం 90,000 మెజార్టీతో గెలిచిందుల్లా. చేతి పార్టీకెంచి పోటీ చేసిన కమలమ్మకు, పువ్వు పార్టీకెంచి పోటీ చేసిన సురేష్ కు కనీసానికి డిపాజిట్ కూడా రాలేదు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు జనం పట్టం కట్టిరు కాబట్టి గింత భారీ మెజార్టీతో గెలిపించిర్రని డాక్టర్ సుధా మేడం చెప్పుకొచ్చింది. మొత్తానికి హుజరాబాద్ లో తగ్గవారు పోటీ ఉంటది కావచ్చు అనుకుంటే ఈటల సారు 23,000 మెజార్టీతోని అల్కా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇదివరకు పోలీసులు అంటే ఎవల మాట విన్నారు, పేద బిక్కల మాట అసలుకే వినరు అనే పేరుండేది. రోజులు మారినాయి. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తెచ్చినాక చాలా జాగాల్లో పోలీసులు అంటే గౌరవం పెరిగింది. ఎవరికేం తిప్పలొచ్చినా పోలీసులే తక్లీఫ్ తీరుస్తున్నారు. అగో గట్లనే గిడో తాన పోలీసారు చేసిన పని తెలిసిన వాళ్ళంతా ఈసారి మా దగ్గర పని చేసినా అయిపోవు అని అనుకుంటుర్రట. గంత గొప్ప పని ఏం చేసిండు అని అంటారా? మీరే చూడరి. దయచేసి రైతులందరూ గమనించండి, నీకు మాస్టర్ వేరు, తడవటం వేరు. నువ్వు తడిచిందన్న పేరు చెప్పేసి నువ్వు 2 క్వింటాల్ తరువు తీసుకోవడం అనేది అతిపెద్ద చీటింగ్. నీకు ధాన్యంలో మాస్టర్ అనేది ఓకే. ఇన్నరానుల్లా ఎస్ఐ సారు రైతులకు సమజయ్య తారీఖుల బ్రహ్మాండంగా చెప్పుకుంటేనే ఒడ్లు కొనే మిల్లర్లకు ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడో. సారు పేరు సుధీర్ కుమారు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. నల్లగొండ జిల్లా అంతటా మస్తు పంటలు పండినాయట. పంటలు అమ్ముకోనికి రైస్ మిల్లతానికి పోతే
నిమ్మున్నది తడిసినాయి అని చెప్పి అడ్డగోలుగా తరువు తీస్తున్నారట. బురదల బొర్రుకుంటా 6 నెలలు కట్టబడి వండించిన పంటకు నోటి లెక్కల మీదనే ధర చెప్పి రైస్ మిల్లర్లు నిండా ముంచుతున్నారట రైతులను. కనీసానికి ఎంత ఖరీదు చేసినామనే బిల్లు కూడా ఇస్తలేరని చెప్పి రైతులంతా లొల్లికి దియంగానే ఎస్ఐ సారు రంగాల్లో దిగి రైస్ మిల్లర్లకు సుక్కలు చూయించిండు. ఈడ కాకుంటే ఇంకో కాడ నౌకరీ చేస్తా గానీ రైతులకు అన్యాయం చేస్తే ఊకునే లేదు బిడ్డ అని చెప్పి గరానికి వచ్చిండు. రైతులను గోసవచ్చుకుంటున్న మిల్లర్ల మీద కేసులు పెట్టుకుంటా రైతులకు భరోసా ఇచ్చిండు. అట్లా రైతుల దిక్కు మాట్లాడట్లనే కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ 4వ సింహమేరా మా ఎస్ఐ సుధీర్ కుమార్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు అక్కడి రైతులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇక్కడ కాకపోతే ఉద్యోగం వేరే దగ్గర పోతా, నేను అవసరమే లేదు నాకు, ఇక్కడ వేరే దగ్గర చేస్తా ఉద్యోగం, భయపడేదే లేదు. నువ్వు దీని మీద రేట్ చూపి, ఫస్ట్ రేట్ చూపి. ఇవే డైలాగులు వినబడుతున్నాయి. గంతే కదా మరి, నౌకరీ చేస్తే నియతిగా చేయాలి కానీ రైస్ మిల్లర్లు ఇచ్చే చిల్లర పైసలకు ఆశపడి రైతులకు న్యాయంగా దక్కే పైసలు రాకుండా చేసే కొంతమంది పోలీసులు ఈయన చూసి సిగ్గు తెచ్చుకోవాలని కామెంట్ కుంటా ఇంటర్నెట్ లో మస్తు తిప్పుతున్నారు ఈ వీడియోను. రైతులు చూసిరు కదా, ఇప్పటి సంది యాన్నో కాడ రైతులను మిల్లర్లు గిట్లనే అవస్థ పెడతారు. కాబట్టి ఎవరు కూడా భయపడకుర్రి, బాగా జాబ్తో ధర వచ్చేదాకా కొట్లాడుర్రి. ఏమంటున్నావు? పబ్లిక్ కు తిప్పలు తిరగమని ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? ఆఖరికి ధర్నాలకే దిగుతారు. అవు గట్ల ఊళ్ళో రోడ్లు చక్కగా లేవని ధర్నా చేసిన వాళ్ళని చూసినాము, మోరీలు తీస్తలేరని ధర్నా చేసిన వాళ్ళని చూసినాము. కానీ గీడో కొంతమంది ఏమిటి కోసానికి ధర్నా చేస్తున్నారో ఇక మీరే చూడురి. ఉష్ణికాత సల్లాగుండా మందు దుకాణాలు బంద్ పెట్టమని లొల్లికి దిగిన వాళ్ళు చాలా జాగాలో చూసినాం కానీ గీళ్ళేంది మద్యం షాపులు కావాలని ధర్నా చేస్తున్నారు అంటే ఆ ఊళ్ళో గంతగానం తాగోతున్నారు అని అనిపిస్తుండొచ్చు కదా మీకు. ఆ అనుమానం వచ్చట్లో తప్పులేదు కానీ వాళ్ళు ఎందుకు అట్లా డిమాండ్ చేస్తున్నారో గీ అవ్వ చెప్తున్నది వినుండ్రి. అవ్వా నువ్వు అందుకో ఇక చేసాక 60 రూపాయలు తీసుకుంటాను, 100 రూపాయలు కూడా తీసుకుంటాను. తర్వాత 350 రూపాయలు తెస్తే ఇంటికి 100 రూపాయలు ఇస్తాను. ఆ పిల్లలకు కుట్టేస్తాను, రాత్రి వస్తాను, రాత్రి వచ్చి తిన్నాక మెతుకులు లేవు, పట్టుకోవడం పట్టలేదు, నాన్న హింసలు పడతాను, నాన్న బాధలు పడతాను. గడిసలు బంద్ చేస్తారా? నేను షాప్ మాకు ఇస్తాను అదన్నట్టు ముచ్చట. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి ఊళ్ళో 3 బెల్ట్ షాపులు ఉన్నాయట. ఆ ఊళ్ళున్న మొగోళ్ళు చాలా మంది పొద్దున్న దాకా కట్టబడి మాపటీలు ఇంత సుక్కేసుకున్నాకనే ఇంటికి వస్తారట. ఒక్కో కిసే మీద వైన్ షాపుల కంటే 50 నుంచి 100 రూపాయల దాకా ఎక్కువ పైసలు తీసుకుంటున్నారట. బెల్ట్ దుకాణాలు బంద్ పెట్టిరని చెప్పి పోలీసులకు ఎన్ని మాటల ఫిర్యాదు పెట్టినా పట్టించుకుంటలేరట. అట్లా అని చెప్పి బెల్ట్ షాపులన్నా తీసేయరి, లేకుంటే మందు దుకాణం అన్న మా ఊళ్ళో పెట్టురని ఇట్లా ధర్నాకు దిగిరన్నట్టు. కానీ ఒక్కొక్కరి బాధలు ఒక్కో తీరు భలే గమ్మతుంటాయి పోండ్రి అంటున్నారు ఇలా ముచ్చట తెలిసిన వాళ్ళు. అయ్యా ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సారు, జర ఈ ఊరోళ్ళ బాధలు ఏందో చూడుండ్రి. ఈ ఒక్కూరే కాదు చాలా బెల్ట్ షాపులలో అడ్డగోలు రేట్లకు మంది అమ్ముతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బెల్ట్ దుకాణాలు బంద్ పెట్టించే కార్యం ముంగటేసుకోండ్రి, లేకుంటే ఇట్లా చాలా జాగాల ఉద్యమాలు చాలా తట్టున్నాయని గరానికి వస్తున్నారు. బెల్ట్ దుకాణాల్లో ఎక్కువ పైసలు పెట్టి మందు కొనుక్కొని తాగుతున్న కొందరు తాగుబోతోళ్ళు. మరి ఇవాళ మా సంతుగాడు ఏడున్నాడో ఏ పెద్ద వార్త పట్టుకొస్తాడో పిలుద్దా ఉండురే. సంతు చల్ తొండి తొండి చల్ మళ్ళీరా మళ్ళీ చల్ ఇట్లా అద్దు నేనే తావు. ఏం తొండిరా ఇప్పుడు బరాబర్ ఎత్తా చూడు. అష్ట పడ్డది బరాబర్ పడ్డది. ఏం తోండి నేను బరాబర్ అన్నా కదా, మరి చెప్పు సప్పుడు ఎత్తలు. నేను బరాబర్ ఆడుతా, తొండిలో ఏం లేదు, నేను బరాబర్ అన్నా. అగా చూసినారులా పని పాతర పెట్టి జాతర పోయినట్టు వార్తలు తెచ్చేది ఇడిచిపెట్టి పూరగాళ్ళతో ఆట మోపు చేసిండు. ఈ పని దొంగ ముఖంలా కట్టే ఓ వారి సంతగా ఏంది నువ్వు ఆడతావా? దా ఆడు దా అష్టాశమ్మ. ఆ చింతగింజ ముఖం వేసుకొని ఎప్పుడు వార్తలు అని కూడా న్యాయమడి పడతావు. అరే నువ్వేరా ఆడు జరుపు. లేదు చల్ ఇట్లా నేను ఆడతా ఫస్ట్. కరెక్టే జరుపు. పాపమని పాత చీరిస్తే గోడెనక పోయి ఎన్ని మూరలు ఉన్నది చీరాన్ని కొలిచిందట. వెనకటికి నీ అసొంటిదే నీ మంచిగా ఎట్లా పడతా నేను తిరుగుతున్నామని కొలువులో పెట్టుకుంటే నా మీదకే అడ్డం దొడ్డ మాట్లాడుతున్నావురా గాడిది. మరి ఏం చేయాలి? పొద్దుట సంది హుజూరాబాద్ వార్తలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వేమో వార్తలు అని కూడా నన్ను ఏమో వాడుతుంది. ఎట్లకెళ్దావు అన్న వార్తలు వాడరా. హే చల్ ఈ ఆట బోర్ కొడుతుంది, తోకుడు పిచ్చి ఆడదాంపా. ఆడదాం నడువురి లేవురి. ఆడకుండా పో దారి మనం ఆడదాం పారి. గిడ గీద్దాం పాటరి. ఇటు బిచ్చి ఫస్ట్ బిచ్చి ఇట్లా లాగురి. నేను ఆడతా ఫస్ట్ చూడు. ఇంకా మళ్ళీ ఇటే
ఛీ ఆడోళ్ళ బోడక్క లెక్క తొక్కుడు బిల్ల ఆడుతున్నాడు చూడుండ్రి. అరే నీకు జీతం ఇస్తుంది పోరగాళ్ళతో ఆటలు ఆడుకొని కాదురా, ఆడిన కాడికి చాలు కానీ హుజరాబాద్ లో ఈటల రాజేందర్ సార్ గెలిచిండు కదా, మీ ఊళ్ళో పబ్లిక్ ఏమనుకుంటున్నారో అరుచుకొని రాపో. అబ్బబ్బా అయ్యా ఒక్కనాడన్నా పురుసాత్ ఉండని అక్క, నీకు దండం పెడతా జర నన్ను ఇడ్సబెట్టు ప్లీజ్. ఏయ్ ఆడు పుర్సతుకుంటావు సరే, కొలువు బంద్ చేసి ఇంట్లో కూర్చొని 24 గంటలు పుర్సతుకుండు సరేనా. అబ్బా పోతునాతి ఇక మీరు ఆడుకోరా బా, నాకు జరంత పని ఉన్నది. మా అయ్య ఎప్పుడో చెప్పిండు మంచిగా చదువుకోరా గవర్నమెంట్ నాకు వస్తుంది ఎంజాయ్ చేయొచ్చు అని. తింటినా వినకపోతే మీరు ఆడుకోరు, నేను మళ్ళీ అత్త చెప్పనే అత్త. కూట్ల రాయిది అనోడట ఏట్ల రాయి తీస్తానన్నాడట. ఉన్న కొలువు సక్క ఏసుడు చేత కాదు కానీ సర్కార్ నౌకరు కొడతాడట, సర్కార్ నౌకరి మోతేవారి. అవును వచ్చావా తిన్నావా? ఇగో హుజురాబాద్ లా ఈటల రాజేందర్ గెలిచిందంట కదా, గదే పువ్వు గుర్తు గెలిచిందంట. ఏమంటావు మరి? ఏమంట ఎవరు గెలితే మత్తది బిడ్డ, గడక్క ఓటుండు కదా 1000 రూపాయలు వంచిండ్రట బిడ్డ. నాకు అచ్చునో ఏమో గడుంటే. ఎందుకమ్మా మా వీక్నెస్ తో ఆడుకుంటారు లేడీస్. అంటే పైసలు తీసుకొని ఓట్లేస్తావా మీరు మారరా? పైసలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేటోళ్ళకే లేదు, మనకేంది బిడ్డ, ఇస్తే తీసుకోవాలి. ఎవ్వరు పని చేస్తే వాళ్ళకి ఓటేయాలి. అంతేగా అంతేగా అంతే అంటావు? అంతే, తగ్గేదే లేదు. ఓటర్లు కూడా మస్తు హుషారైండ్రు పోండ్రి. మరి ఏమనుకుంటున్నావు అక్క, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని పైసలు వంచినా ఆఖరికి జనం ఏం చేయాలనుకుంటే గదే చేస్తారు. ఆఖరికి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఓటర్లే కదా. అవురా శాంతు, మన దడ ఓట్లు ఎప్పుడు వస్తాయి? గాముచ్చడికి ఇప్పుడు ఎందుకు ఎందుకు ఏ పైసలు వంచుతారు కదా, మా ఇద్దరు అంత బాకీ అయిన ఉండే మొన్న పండుగకు పైసలు ఇస్తారేమని. పైసలు ఇస్తే అప్పు జరుపుకుంటా మంచిగానే ఉన్నాయి. నీ బాకీ తెరిస్తేందుకు ఇప్పుడు ఎలక్షన్లు రావాలి. మంచిగానే ఉన్నావు అవు కాక తిన్నా బుకెడంతా తిన్నా. ఈ హుజురాబాద్ లా పువ్వు గుర్తు గెలిచింది కదా, గెలిచింది. ఏమంటావు మరి? ఇప్పుడు ఆడ ఓటుకు 10,000 20,000 ఇస్తున్నాడు కదా, మరి మన దాడ ఓట్లు ఎప్పుడు వస్తారు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఓట్లా నీకు పైసల గురించా? అరే పైసలు వస్తాయి కదా. ఓహో పైసల గురించి నీకు ఇప్పుడు ఓట్లు కావాలి, ఎలక్షన్లు రావాలి. ఎలక్షన్లు వస్తే మనకు పైసలు వస్తాయి కదా. దేవుడు మన తాడ ఓట్లు లేవు కానీ నువ్వు జరాగు. చూసినావా అక్క, ఎవరిని అడిగినా అని మన తాడ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి పైసలు ఎప్పుడు వంచుతారని ఇదే లొల్లున్నది. ఇది సుజాత ఇవాళ రిపోర్టింగ్. ఉంటా. రావు కూర్చోని వాడా కూర్చో. ఇంత కల్బోర్డు దాగి పండుకప్పు. ఏం చేస్తారు మరి, అసలుకే అందరు కరువు కాలంలో ఉన్నారు. అందుకే ఓట్ల పండుగ వస్తే ఇన్ని పైసలు వస్తాయి కదా అని ఆశ పడుతున్నారు. ఓట్ల కోసం నోట్లనే గజల్లే లీడర్లు గట్లనే ఉన్నారు, పబ్లిక్ కూడా గట్లనే తయారైనరు. ఏం చేస్తాం ఇక బావుల్లా. అట్లా పోయి తట్టి మా వార్తలు పట్టుకొని వస్తా. మరి ఇంతలో తీసుకుందాం. కే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల్ తార్నాక మరియు 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు, ఐనీశ్వరప్ప హోమియో క్లినిక్స్ సమర్పించు మన జోర్దార్ వార్తల్లో ఒక చిన్న బ్రేక్.